వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఇటీవల జరిగిన క్లౌడ్ బర్స్ట్ కి అక్కడ ఎంత ఎఫెక్ట్ జరిగిందో మనమంతా చూసాము. సో మరొకసారి అక్కడ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఒక్క గంటలో కురిసిన వర్షపాతానికే అక్కడ అంతా కూడా జన జీవనం అతలాకుతలమైందనే చెప్పొచ్చు. అక్కడి నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. వరదల బీభత్సానికి అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. డెహ్రాడూన్లో మెరుపు వరదల బీభత్సం జరుగుతోంది. సహస్రధారలో వరదలో జనం కొట్టుకుపోతున్నారు. అలాగే వరదతో ఇళ్ళు, దుకాణాలు, హోటళ్లు కూడా ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. రోడ్లపైకి ఒక్కసారిగా వాహనాలన్నీ చేరాయి, వరదలు కొట్టుకుపోయాయి. హెవీ వెహికల్స్ అన్ని కూడా ప్రమాదకర స్థితిలో రిషికేశ్, చంద్రబాగా నది ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహంలో ముగ్గురు చిక్కుకుంటే వారి ముగ్గురిని కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే రక్షించింది. ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించిందనే చెప్పొచ్చు. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘ విస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైందనే చెప్పొచ్చు. సహస్రధార ప్రాంతంలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. వరద ఉధృతికి ఇళ్లు, దుకాణాలు, కార్లు అన్ని కొట్టుకుపోయాయి. ఘటన జరిగినప్పటి నుంచి 2 వ్యక్తులు గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన దళాలు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్లోని పలు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా జలమయమైంది. తమ్సా నది ఉప్పొంగడంతో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఆవరణలోని హనుమాన్ విగ్రహం వరకు కూడా ఈ వరద నీరు చేరింది. అయితే గర్భగుడికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని ఆలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు రిషికేశ్లోను చంద్రబాగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో చిక్కుకుపోయారు 3 వ్యక్తులు. ఆ ముగ్గురిని కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. డెహ్రాడూన్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న ఒక వంతెన కూడా దెబ్బతింది, తెగిపడింది. ఉత్తరాఖండ్లో వరదల పరిస్థితి పైన ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే ఆరా తీశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి తాజా సిచ్యువేషన్స్ గురించి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా కూడా సహాయం చేస్తామని వాళ్ళంతా హామీ ఇచ్చారు. సో ఒకసారి విజువల్స్ చూద్దాము. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ మరొకసారి బీభత్సం సృష్టించింది. అక్కడి దృశ్యాలు కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. यहाँ पे खाओ, यहाँ पे चल गया होगा, चल गया होगा। यहाँ पे खाओ, यहाँ पे चल गया होगा।
రైట్, ఇప్పటి వరకు అక్కడ ప్రకృతి ఎంత విలయతాండవం సృష్టించిందో చూస్తున్నాము. సహస్రధార నదిలో ఒక్కసారిగా సమూహంగా ఉన్నారు జనాలంతా కూడా. నదిలో మధ్యలో చిక్కుకుపోయారు. ఆ వరద ఉధృతికి ధాటికి అందరూ ఒకేసారి సామూహికంగా గల్లంతైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇంకొక చోట కరెంట్ పోల్ ఎక్కి తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి వరద ధాటికి. మరొక చోట కూడా హైవే పైన అంటే జాతీయ రహదారి పైన కూడా వంతెన దెబ్బతిని ఆ రహదారి మించి కూడా వరద ఉప్పొంగి పొర్లుతోంది. సో ఈ దృశ్యాలన్నీ కూడా ఉత్తరాఖండ్ ఎంతగా దెబ్బతీసాయో మనందరికీ అర్థమవుతుంది. ఇది రెండోసారి ఉత్తరాఖండ్లో క్లౌడ్ బస్ జరగడం. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే మొదటిసారి జరిగిన క్లౌడ్ బస్ట్కే ఉత్తరాఖండ్ చాలా దెబ్బతింది. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అన్న చందాన మళ్ళీ రెండోసారి కూడా అక్కడే క్లౌడ్ బస్ జరగడము. సో దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉత్తర భారతదేశాన్ని క్లౌడ్ బర్స్ట్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇటు ఉత్తరాఖండ్ గతంలోనూ ఒకసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దానివల్ల భారీగా ప్రాణ నష్టాలు సంభవించాయి. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోనూ కూడా ఈ క్లౌడ్ బర్స్ట్లు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ సోమవారం రాత్రి నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపిలో కురిసిన వర్షాల వల్ల డెహ్రాడూన్లోని పలు ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించింది. మొత్తం ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తపకేశ్వర మహాదేవ్ ఆలయం జలమయమైంది. సప్సా నది పొంగడంతో వరద నీరు అంతా కూడా ఆలయంలోకి ప్రవేశించింది. ఆవరణలోని హనుమాన్ విగ్రహం వరకు ఈ వరద నీరు అనేది కూడా చేరడంతో గర్భగుడికి మాత్రం ఎటువంటి నష్టం జరగలేదనేది ఆలయ వర్గాలు చూస్తాయి. ఇక మరోవైపు రిషికేశ్ లోను చంద్రభాగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో 3 వ్యక్తులు చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఇక డెహ్రాడూన్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన కూడా బాగా దెబ్బతిందనేది కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ఇక ఉత్తరాఖండ్ లో వరదల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ సీఎంతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి వారితో మాట్లాడుతున్నారు. పుష్కర్ సింగ్ ధామీకి తాజా పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా కేంద్ర పెద్దలు ఫోన్ చేసి అడుగుతున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా కేంద్ర పెద్దలు హామీ ఇస్తున్నారు. ఇక పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక బాధితులకు తక్షణమే సహాయం అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వారందరూ కూడా తరలిస్తున్నారు. వారికి కావాల్సిన ఆహారం, త్రాగునీరు, విద్యుత్, ఇతర సహాయ సహకారాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కావాల్సిన నిత్యావసర కానీ ఆహారం కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కానీ ఈ క్లౌడ్ బర్స్ట్ల వల్ల ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అది ఎప్పుడు ఎటు నుంచి ఈ క్లౌడ్ బర్స్ట్ జరుగుతుందా అనేది కూడా ఊహించని విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీని ద్వారా ప్రాణ నష్టాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని టెంపుల్స్ కు వెళ్తున్న సందర్భంలో కూడా ఆ టెంపుల్ దారిలో మార్గ మధ్యలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఘటనలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ వరద వల్ల అక్కడ క్యూ లైన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ వరద వేగంగా రావడం వల్ల కూడా వరద నీటిలో చాలా మంది కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆలయాలకు సంబంధించి సందర్శన నిలిపివేశారు. వైష్ణవ దేవాలయం కానీ ఇతర కొన్ని కొండ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు ఏవైతున్నాయో అటువంటి ప్రాంతాల్లో ఈ దర్శన ఏర్పాట్లను ప్రజెంట్ తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ రావడం వల్ల కూడా ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షాలైతే ఎప్పటికప్పుడు పడతాయనేది భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ మరో 2 రోజులు కూడా 20 రాష్ట్రాలకు భారీ వర్ష సూచనను కూడా భారత వాతావరణ శాఖ సూచించింది. ఎక్కడికెక్కడ ఈ వర్షాల వల్ల వరదల వల్ల ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకున్నారు. రోడ్లన్నీ కూడా దెబ్బతింటున్నాయి. వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళా 20 రాష్ట్రాలకు ఏదైతే మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఈ ఇతర రాష్ట్రాలు కానీ మొత్తం 17వ తేదీన అంటే రేపు 20 రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది. దాంట్లో వెస్ట్ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడికక్కడ వర్షాలు రావడం, భారీ వర్షాలు వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడటం, రోడ్లన్నీ కూడా డ్యామేజ్ కావడం, అటుకు వెళ్తున్న వాహనాల మీద కొండ చర్యలు విరిగిపడడం వల్ల అక్కడ ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఊహించిన విధంగా ఈ క్లౌడ్ బర్స్ట్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా కొండ ప్రాంతాలు నివసిస్తున్నట్టు కూడా
పరిసర ప్రాంతం తరలి వెళ్ళిపోవాలంటూ కూడా భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు కొందరు మొండితనంగా అక్కడ ఉండడం వల్ల దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం చూసుకుంటే ఉత్తరాఖండ్ లో ఈ భారీ వర్షాలు వరదల వల్ల క్లౌడ్ బర్స్ట్ జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్ శివ, సహస్రధార నదిలో కూడా సామూహికంగా కొంతమంది జనాలు గల్లంతయ్యారు. సో వారి ఆచూకీ ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ ఈ సహస్రధార ప్రాంతంలో గుండపోత కురిసిన వర్షానికి ఈ ఆకస్మిక వరదలు అయితే పోటెత్తాయి. దానివల్ల ఈ వరద ఉధృతికి ఇల్లు, దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా 2 వ్యక్తులు గల్లంతైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక సమాచారం అందిన వెంటనే ఇటు రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన దళాలు అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలో దిగి ప్రజెంట్ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. క్లౌడ్ బర్స్ట్ జరిగింది. సో ఈ క్లౌడ్ బర్స్ట్ కూడా మరొకసారి ప్రకృతి విలయాన్ని సృష్టించిందనే చెప్పొచ్చు. అక్కడ ప్రజలు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహస్రధార నది తీవ్రంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనేక వాహనాలు కూడా ఈ వరదల్లో కొట్టుకొని పోయాయి. ఇళ్ళు, కాలనీలు, హోటళ్ళు అంతా కూడా వరదతో నిండిపోయాయని చెప్పొచ్చు. ఒక చోట హైవే పైన కూడా రోడ్ అంతా దెబ్బతింది, వంతెన కూడా దెబ్బతింది. రాకపోకలకి తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ఉత్తరాఖండ్లో మరోసారి జరిగిన ఈ క్లౌడ్ బర్స్ట్ బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ క్లౌడ్ బర్స్ట్ పెను విధ్వంసానికి దారితీసిందని చెప్పొచ్చు. సహస్రధార ప్రాంతంలో కుండపోతగా కురిసిన వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అయితే వరద ఉధృతికి ఇళ్ళు, దుకాణాలు, కార్లు అన్ని కొట్టుకుపోయాయి. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా 2 వ్యక్తులు గల్లంతైనట్లుగా అధికారులు తెలుపుతున్నారు. అయితే సహస్రధార నదిలో సామూహికంగా జనాలు కొట్టుకొని పోయిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాము. సో వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ప్రాణాలు వివిధ రకాలుగా తమ ప్రాణాలని రక్షించుకునేందుకు వరద బారి నుంచి తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. ఒక చోట మరొక వ్యక్తి కరెంటు స్తంభాన్ని ఎక్కి తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక్కసారిగా వరద ఉధృతి వచ్చేస్తుంది. సో ఉధృతిని మనం కంట్రోల్ చేయలేము, తప్పించుకోవడానికి ఒక మార్గం కూడా అనేది ఆల్మోస్ట్ ఉండదు. సో ఇక్కడ సహస్రధార నది వెంట కూడా ఒడ్డు మీద కొంతమంది జనాలు వారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బట్ ఫలితం లేకపోయింది. సో వారి ఆచూకీ కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సోమవారం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్లోని పలు ప్రాంతాలు కూడా అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన టపకేశ్వర్ మహాదేవి ఆలయం కూడా పూర్తిగా జలమయమైంది. తంసా నది కూడా ఉప్పొంగడంతో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అయితే గర్భగుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆలయ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఆ గుడిలోని హనుమాన్ విగ్రహం చాలా ఎత్తుగా ఉంటుంది. హనుమాన్ విగ్రహం వరకు కూడా వరద వచ్చి చేరింది. మరోవైపు రిషికేశ్లోను చంద్రబాగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో చిక్కుకుపోయిన 3 వ్యక్తులను అయితే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా అయితే కాపాడాయి. డెహ్రాడూన్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న ఒక వంతెన కూడా పూర్తిగా దెబ్బతింది. ఆ వంతెన కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాము. సో ఇప్పుడు కూడా చూడండి, కారు కూడా వరదలో పూర్తిగా ఇరుక్కొని ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. కారులో ఉన్న వస్తువులను తీసుకొని కారులో ఉన్న వ్యక్తులు కిందకు దిగి తమ ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కారు కూడా సగానికి మునిగిపోయి ఉంది. సో వాళ్ళు కారులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఎట్లా వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం అయితే క్లియర్గా చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో వరదల పరిస్థితికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి తాజా పరిస్థితుల గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ధామీ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు తక్షణమే సురక్షిత ఆవాసం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కేంద్రం కూడా ఆపన్న హస్తం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. సో అక్కడ ప్రజల జీవన విధానం మాత్రం మొత్తంగా అతలాకుతలమైందనే చెప్పొచ్చు. రెండోసారి క్లౌడ్ బర్స్ట్ అంటే మొన్న జరిగిన మొదటి క్లౌడ్ బర్స్ట్కే అతలాకుతలం అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. సో ఇప్పుడిప్పుడే కొంత బయటపడే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రజలు. మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరగడంతో డెహ్రాడూన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. అలాగే చంద్రబాగ్ నది
ఉప్పొంగి ప్రవహిస్తోంది. సహస్రధార నదిలో కూడా సామూహికంగా జనాలు గల్లంతైన సిచ్యువేషన్స్. ఇంకా వివరాలు తెలియాలి, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది. ఒక్క గంట పాటు కుండపోతగా వర్షం కురవడంతో ఇంత అతలాకుతలం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.